హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ఆవు దొంగతనం. ఇది పరోపకారి పాపన్న కథలలో ఒక కథ. ఒకసారి పాపన్న ఒక దూర గ్రామానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి కరణంగా ఉండే శేషయ్య గారి ఇంట మర్నాడు ఏదో అక్కర. దానికి రావాల్సిందిగా కరణం శేషయ్య 2 రోజుల క్రితమే పాపన్న కబురు చేశాడు. అందుచేత కాస్త పొద్దు వాలగానే పాపన్న తన ఇంటి నుంచి బయలుదేరాడు. కరణం శేషయ్య గారి ఊరు ఇంకా కొంత దూరం ఉందనగా పాపన్నకు ఒక దృశ్యం కనపడింది. ఒక నల్ల ఆవు దూకుతూ పరిగెత్తుకుని పాపన్న కేసి వస్తున్నది. దాని పలుపు పట్టుకుని ఒక మనిషి వస్తున్నాడు. ఆవు నాపడానికి వాడు చేసే ప్రయత్నం ఏమీ సాగటం లేదు. ఆవు వాడిని ఈడ్చుకుంటూ వస్తున్నది. ముళ్ళు రాళ్ళు తగిలి వాడు బాగా గాయపడినట్టు కనిపిస్తున్నాడు. అయినా వాడు మొండికెత్తి పలుపుదాడు మాత్రం వదలలేదు. వాడు పాపన్నను చూసి, బాబు, ఆవును కాస్త మళ్ళేయండి అన్నాడు. పాపన్న ఆవుకు ఎదురు వెళ్ళి చేతులెత్తి ఆడుస్తూ హే హే అన్నాడు. అంత ఉద్రేకంలో ఉన్న ఆ ఆవు పాపన్న గొంతు వినగానే నిలిచిపోయింది. అది అకస్మాత్తుగా ఆగటంలో దాని మిడతాడు పట్టుకున్న మనిషి నేలబడిపోయాడు. పాపన్న ఆ తాడును తీసుకుని సమీపంలో ఉండే చెట్టుకు చుట్టి ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి, బాగా దెబ్బలు తగిలాయి, ఏం చేశావేమిటి, ఆవు ఎందుకులా పరిగెత్తింది అని అడిగాడు. ఎందుకు పరిగెత్తిందంటే ఏం చెప్పను, ఒళ్ళు కొవ్వెక్కి పరిగెత్తింది. మొన్ననే బోళ్ళంత డబ్బు పోసి కొన్నాను. కొన్నప్పటి నుంచి మొండితనం చేస్తూ మొరాయిస్తూనే ఉంది. ఇవాళే కాస్త మేపుదామని ఇలా బయటికి తెచ్చాను. అంతే, దెయ్యం పట్టినట్టు పరుగులు అందించుకుంది అన్నాడు ఆ మనిషి. ఆ మనిషి లేచి, నా కర్ర కూడా ఎక్కడో పడిపోయింది, దీని పుణ్యమా అని, ఇవాళ దీని ప్రాణాలు తీసి తీరుతాను, ఇంత పొగరా అంటూ ఆ చెట్టు కొమ్మ విరిచి ఆవును కొట్టబోయాడు. ఆవు కళ్ళు పెద్దవి చేసి బుసగొడుతూ ఆ మనిషిని కొమ్ములతో కుమ్మబోయింది. పాపన్న దాని ముఖం నిమిరాడు. ఆవు ఉద్రేకంగా దిగిపోయింది. ఆ కర్ర అవతల పారేయి, ఇటువంటి పనులు చేసే దానికి ఆగ్రహం తెప్పించి ఉంటావు, అది పోట్ల గుడ్డైతే నన్ను పొడవదేం, పశువులను ఎంత ప్రేమగా చూసుకోవాలి అన్నాడు పాపన్న. అదంతా నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏం చేసేటట్టు, ఈ దిక్కుమాల ఆవున నేల మీద ఈడ్చి ఒళ్ళు హూన చేసేసింది. ఆ కొండమ్మల పవతలు ఉంది మా గ్రామం, నేను నడవలేని, ఇది మంచిగా నా వెంట వచ్చేటట్టు చేయగలవా? ఎవరు సహాయం చేస్తారబ్బా అంటూ ఆ మనిషి దిక్కులు చూశాడు. సహాయం కావాలంటే నేను చేస్తాను పద అంటూ ఆవుతాడు చేత పట్టుకుని ఆ మనిషి వెంట అతడి గ్రామానికి బయలుదేరాడు పాపన్న. దారిలో ఆ మనిషి, మీరెవరు, ఇది ఏ ఊరు అని అడిగాడు. పాపన్న తన ఊరు పేరు చెప్పి, రేపు కరణం శేషయ్య గారింటి అక్కర, దానికోసమని బయలుదేరి వస్తున్నాను అన్నాడు. పాపన్న ఆ మనిషి ఇంటి దాకా పోయి దొడ్లో ఆవును కట్టేసి దానికి మేత నీరు పెట్టించి చీకటి పడే వేళకు కరణం శేషయ్య గారి ఇల్లు చేరాడు. కరణం శేషయ్య పాపన్నను కుశల ప్రశ్నలు వేశాక, చూడు పాపన్న, నేను 2 ఏళ్ల క్రితం నీ దగ్గర కొన్న ఆవుకు ఈవేళ అకస్మాత్తుగా ఏదో రోగం పుట్టుకొచ్చిందని మా కమతగాడు అన్నాడు. పొద్దున కూడా నిక్షేపంలా ఉంది, మరి ఈ పూట ఏం ముంచుకొచ్చిందో, నడవలేకుండా ఉన్నదట, 4 మనుషులను పంపించాను దాన్ని మోసుకురమ్మని అన్నాడు. ఈ మాట విన్న పాపన్న చాలా బాధపడ్డాడు. ఇంతలోనే మనుషులు ఆవును తెచ్చి ఇంటి ముందు ఆవరణలో ఒక పక్కగా పడుకోబెట్టారు. పశువుల వైద్యుడి కోసం కబురు చేశారు. పశువుల వైద్యుడు వచ్చి ఆవును చూసి, ఇది 2-3 రోజుల క్రితం ఈనేటు కనబడుతున్నది, పెద్ద రోగం ఏమీ లేదు, కాస్త వైద్యం చేస్తే నయమైపోతుంది అన్నాడు. కరణశేషయ్య ఆశ్చర్యపడి, 2-3 రోజుల క్రితం ఈనటం ఏమిటి, మా ఆవుకు 2 నెలల దూడ ఉంటేను అంటూ దగ్గరకు వచ్చి ఆవును పరీక్షగా చూసి ఆశ్చర్యపడుతూ, ఇది మా ఆవు కాదు అన్నాడు. ఆ మాట నిజమే, దూడ కూడా దాని దగ్గరికి పోలేదు. అయితే కరణశేషయ్య గారి నల్ల ఏమైనట్టు? వెంటనే పాపన్నకు సందేహం కలిగింది. తాను అడ్డగించి ఆపి, ఆ మనిషి ఇంట కట్టి వచ్చిన నల్లావు కరణం శేషయ్య గారిదే ఉంటుందా అని. ఆ ఆవును 2 రోజుల క్రితమే కొన్నట్టు చెప్పాడే ఆ మనిషి. ఎవరిని గురించి తొందరగా చెడ్డగా ఆలోచించే స్వభావం పాపన్నకు లేదు. మరొకసారి ఆ మనిషి ఇంటికి వెళ్ళి సరిగా ఆరా తీసి నిజం తెలుసుకున్న దాకా అతను కరణం శేషయ్యతో ఏమీ అనదలుచుకోలేదు. శేషయ్య మటుకు కమతగాన్ని పిలిచి, ఇది మన ఆవు కాదురా, రేపు విచారించు, దాన్ని ఇంకెవరింటికి తోలేవో పొరపాటుని అన్నాడు. కమతగాడి ప్రయత్నం ఏమీ అవసరం లేకుండానే జాము పొద్దెక్కేసరికల్లా శేషయ్య గారి ఆవు దానంతా అదే పరిగెత్తుకుంటూ వచ్చి తన దూడ దగ్గర నిలబడి దానికి పాలిచ్చింది. పాపన్నతో సహా అందరూ పరమానందం చెందారు. సంగతి తేలిపోయింది. ఎవడో దుర్మార్గుడు జబ్బుపడిన తన నల్లావును మన మందలోకి చల్లగా తోలి మన ఆవును తోలుకుపోయి ఉంటాడు. ఈ రోగిష్టావుకి చికిత్స కూడా దేనికి, చావని అన్నాడు కరణశేషయ్య కసిగా.
దొంగను శిక్షించాలి కానీ ఆవునెందుకండి చావనివ్వటం? చికిత్స చేయించండి. దొంగ దొరకకపోతే మనకు మరొక ఆవు దక్కుతుంది కదా అన్నాడు పాపన్న. ఆ మాటతో కరణం గారు కాస్త శాంతించాడు. పాపన్న ఇప్పుడే వస్తానని చెప్పి కొండ మలుపులో ఉన్న గ్రామానికి వెళ్ళి ఆవు దొంగను చూశాడు. ఆ మనిషి మరికొన్ని కొత్త గాయాలతో మంచాన పడి ఉన్నాడు. ఆ ఉదయమే కరణం గారి ఆవు కట్టుతాడు తెంచుకుని అడ్డం వచ్చిన దొంగను డొక్కలో కుమ్మి మరీ వెళ్ళిపోయింది. అది ఆవు కాదండి, నా పాలిట మృత్యు దేవత అన్నాడు దొంగ పళ్ళు కొరికి పెద్దగా మూలుగుతూ. మృత్యువును కోరి తెచ్చుకున్నావు, కరణశేష గారి దగ్గరైనా దాన్ని కొన్నావు అని పాపన్న అడిగాడు. అయ్యే బాబు, అది కరణశేషయ్య గారి ఆవా అన్నాడు దొంగ తన దొంగతనం తానే బయట పెట్టుకుంటూ. కరణం గారు చాలా దిక్కచ్చి మనిషి. తన ఆవును ఎవరైనా దొంగతనం చేసినట్టు తెలిస్తే బతకనివ్వడు. ఆ సంగతి దొంగకు తెలుసు. అతను పాపన్నను బతిమాలుతూ, బాబు, నేను ఆవును దొంగిలించినట్టు కరణం గారికి తెలియనివ్వకండి, చేసిన పనికి శిక్ష బాగానే అయింది అంటూ తాను చేసిన పని పాపన్నకు చెప్పేశాడు. దొంగకి ఒక నల్ల ఆవు ఉంది. అది ఈనింది. అది ఆహారము నీరు ముట్టక పడుకుని ఉండటం చూసి అది బతకదేమో అని భయపడ్డాడు. పాలు లేక దూడ కాస్త చచ్చిపోయింది. ఆ కొండ ప్రాంతానికి పశువుల మందల మేత కోసం వస్తాయి. దొంగ తెల్లవారక ముందే లేచి బలవంతాన తన ఆవును నడిపించుకుంటూ మేత స్థలానికి తీసుకుపోయి పొదల చాటున పడుకోబెట్టాడు. జామ పొద్దెక్కేసరికి ఆవుల మందల మేతకు వచ్చాయి. కమతగాళ్ళు ఎండవేళన ఏ చెట్టు నీడనో కునుకు తీస్తున్న సమయంలో దొంగ తన ఆవు లాంటి ఒకదాన్ని ఎన్నుకుని దాన్ని దువ్వి మాలిం చేసుకుంటూ మెడకు తాడు తగిలించి తీసుకుపోసాగాడు. తన ఇంటికేసి పోవటం లేదని తెలియగానే ఆవు మొరాయించి తన ఇంటి దారి పట్టి పరిగెత్తసాగింది. ఆ సమయంలోనే పాపన్న ఎదురు వచ్చి దొంగకు సహాయపడి ఆవును దొంగ ఇంటికి చేర్చాడు. పాపన్న దొంగకు మరొక రూపంలో కూడా సహాయం చేయి నిశ్చయించాడు. అతను కరణం చేసే ఇంటికి వెళ్ళి జరిగినంతా చెప్పి దొంగ చాలా శిక్ష అనుభవించాడని, అతన్ని మరి శిక్షించవద్దని అన్నాడు. పాపన్న మాట తీసేయలేక కరణం గారు సరే అన్నాడు. త్వరలోనే దొంగ ఆవుకు రోగం నయమైంది. దొంగ వచ్చి దాన్ని ఇంటికి తోలుకుని పోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ నిక్కచ్చి మనిషి. ఈ కథను రాసిన వారు శ్రీమతి దొన్నలగడ రామలక్ష్మి గారు. విష్ణుపురంలో శకారుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన ఎంత భాగ్యవంతుడైనా నీతి నియమాలు పాటిస్తూ కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆయన పాటించేవాడు. ఆ ప్రకారం ఆయన ఏ రోజైనా సరే అడిగిన వారికి వీలైనంతలో ధన సహాయం చేస్తాడు, ఒక్క శుక్రవారం తప్ప. అలాగే ప్రాణం మీదకి వచ్చినా కూడా తన కోసం అంటూ అప్పు చేయడు. ఇలా కొన్ని నియమాలు ఏర్పరచుకుని వాటిని పాటించడంలో ఖచ్చితంగా ఉంటాడని తెలిసిన వాళ్ళు ఆయనను దిక్కచ్చి మనిషి అంటారు. ఆ ఊళ్ళోని శకారుడి బాల్య స్నేహితుడు జోగిరాజు ఉంటున్నాడు. ఒకప్పుడు బాగా బతికిన ఆయనకు కొంతకాలంగా అటు వ్యాపారంలోనూ ఇటు వ్యవసాయంలోనూ ఏదీ కలిసి రాక ఉన్న ఇంటిని పొలాన్ని తాకట్టు పెట్టాడు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఓ ఏడాదిలో తన బతుకు వీధిన పడుతుందని బెంగ పెట్టుకున్నాడు ఆయన. మిత్రుడైన శకారుడిని అడిగితే అవసరానికి తనను ఆదుకుంటాడని ఆయనకు తెలుసు. అయితే అభిమానధనుడైన జోగిరాజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలి అనుకున్నాడే తప్ప ఎవరిని దేహి అనే ఉద్దేశంలో లేడు. అలాంటి సమయంలో ఆ ఊరుకు సుదర్శనుడు అనే త్రికాలవేది వచ్చి ఆలయ ప్రాంగణంలో విడిది చేశాడు. ఊరి వాళ్ళు ఆయన్ను కలుసుకుని తమ ఇబ్బందులు చెప్పుకుంటే సుదర్శనుడు దివ్య దృష్టితో భవిష్యత్తులోకి చూసి వారికి తరుణోపాయం చెబుతున్నాడు. జోగిరాజు కూడా ఆయనకు తన కష్టాలు చెప్పుకోగా, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, కానీ ఇంతవరకు దైవ కార్యాలకు ఒక దమ్మిడి కూడా ఖర్చు చేయలేదు. అదే నీ కష్టాలకు కారణం. నమ్మకం ఉన్న చోట వితరణ కూడా ఉండాలి. నువ్వు ఓ శుక్రవారం నాడు 100 వరాలు విలువ చేసే దేవుడి కంచు బొమ్మను డబ్బిచ్చి కొను. దాన్ని పూజా మంత్రంలో ప్రతిష్ఠించి పూజించు. మర్నాడు ఆ విగ్రహాన్ని ఎవరికైనా లాభానికి అమ్మగలిగితే నీకు దశ తిరిగిపోతుంది అన్నాడు సుదర్శనుడు. అప్పుడే అక్కడికి వచ్చిన శకారుడు జోగిరాజు పక్కనే నుంచుని సుదర్శనుడు చెప్పింది విన్నాడు. అది శకారుడికి నచ్చలేదు. అతను సాధువుతో, స్వామి, పూజామందిరంలో ఉండే కంచు విగ్రహాల ధర 2 వరహాలకు మించదు. ఆ తర్వాత అప్పటికే ఒకసారి అమ్ముడు పోయిన ఆ బొమ్మని ఇంకా హెచ్చు ధరకు ఎవరు కొనేవారుంటారు? కాబట్టి తమరు నా మిత్రుడికి వేరే ఏదైనా సులభమైన మార్గం ఉపదేశించమని కోరుతున్నాను అన్నాడు. సుదర్శనుడు నవ్వి, నాయన, దైవలీల విచిత్రాలు.
ఈ విషయమై ఇన్ని సందేహాలు వెలిపుచ్చింది నీవే నీ మిత్రుడికి అన్నిటా సహాయపడతావేమో, ఎవరు చూడొచ్చారు అన్నాడు. అందుకు శకారుడు, నా మిత్రుడికి డబ్బు అప్పు ఇవ్వగలనేమో, కానీ చిన్న కంచు విగ్రహానికి 100 వరహాలిచ్చి కొనే అవివేకాన్ని మాత్రం ప్రోత్సహించను అన్నాడు. ఆ మాటలు విని జోగిరాజు హతాశుడై తనకు అదృష్టయోగం లేదని అనుకున్నాడు. తర్వాత సుదర్శనుడు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎండ పెళ్ళను కాస్తూ ఉంటే శకారుడు ఆయన భార్య చారుమతి వేడి భరించలేక పెరట్లోకి వచ్చి మామిడి చెట్టు నీళ్ళలో కూర్చున్నారు. అప్పుడు ఎవరో కొత్తవాడు వస్తే పనివాడు వెళ్ళి పెరటి తలుపు తీసి అతన్ని యజమాని వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ వచ్చినవాడు శకారుడికి నమస్కరించి మంచినీళ్ళు కావాలని త్యాగ చేశాడు. చారుమతి చప్పున లోపలికి వెళ్ళి ఒక లోటాతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. అతడు గటగటా నీళ్లు తాగి శకారుడితో, నా పేరు మాల్యుడు, నా వృత్తి వ్యాపారం. ఒంటెద్దు బండిలో దేశమంతా తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో లభించే విలక్షణమైన వస్తువులు కొని ఒక ప్రాంతానికి మరొక చోట అమ్ముతూ ఉంటాను. ఈ ఉదయమే ఈ ఊరు వచ్చాను. సగం పైగా సరుకు అమ్ముడైంది. ఆ సంతోషంలో ఎండ ముదిరిందని చూసుకోలేదు. చెప్పలేనంత ఆకలిగా ఉన్నది. పూటగోళ్ళేంటి దారి చెప్పగలరా అన్నాడు. శకారుడు నవ్వి, ఆకలితో వచ్చిన వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడం మా సాంప్రదాయం. నీకు పూటగోళ్ళ ఇల్లే కావాలి అంటే మాత్రం నేను దారి చూపను. వెళ్ళి ఇంకెవరినైనా అడుగు అన్నాడు. మాల్యుడు ఆయన మంచి మనసు అర్థం చేసుకుని అక్కడే భోంచేస్తానన్నాడు. చారుమతి క్షణాల మీద వంట పూర్తి చేసి మాల్యుడికి విందు భోజనం పట్టించింది. మాల్యుడు భోజనం చేస్తూ ఉండగా పొరుగింటి పుల్లయ్య పిలిచాడని అక్కడికి వెళ్ళాడు శకారుడు. మాల్యుడు భోజనం ముగించి చారుమతికి తన బండిలో ఉన్న వస్తువులు చూపాడు. వాటిలో వేణువు ఊదుతున్న కృష్ణుడు కంచు విగ్రహం ఒకటి చారుమతిని ఆకర్షించింది. దాని ధర 110 వరహాలని తెలుసుకుని, ఇంత చిన్న కంచు బొమ్మ ధర 2 వరహాలకు మించదు. ఈ బొమ్మకి ఏం ప్రత్యేకత ఉంది ఇంత ధర అని అన్నది ఆశ్చర్యంగా. మాల్యుడు చిరునవ్వు నవ్వి, ఇది చాలా పాతకాలం నాటి విగ్రహం. మహాభక్తురాలైన మీరాబాయి దీనికి కొంతకాలం పూజలు చేసి ఓ భక్తుడికి దానం చేసిందంటారు. ఓ గృహస్థు దీన్ని నాకు 90 వరహాలకు అమ్మాడు. నేను 10 వరహాలు లాభం వేసుకుని 100 వరహాలకు అమ్మాలనుకుంటున్నాను అన్నాడు. ఈ సమాధానానికి తృప్తిపడ్డ చారుమతి, ఈ బొమ్మ చూడ్డానికి మాత్రం చాలా ముచ్చటగా ఉంది. చేతిలో డబ్బు ఉండాలే కానీ మీరాబాయి పూజలు అందుకున్నందుకు ఈ విగ్రహాన్ని ఎంతైనా ఇచ్చి కొనొచ్చు అంటూ అతడి మాటలను సమర్థించింది. మాల్యుడు వెంటనే, అమ్మ, నేను చెప్పిన ధర ఇతరుల కోసం, నీకైతే ఈ బొమ్మను అమ్మలేను, కానుకగా ఇస్తాను అన్నాడు. చారుమతి ఏదో అనుభవేందులో శకారుడు పుల్లయ్యతో కలిసి అక్కడికి వచ్చాడు. సంగతంతా విని సుదర్శన సాధువు చెప్పినట్టే 100 వరహాల చిన్న కంచు బొమ్మ నిజంగానే తన ఇంటికి అమ్మకానికి వచ్చినందుకు ఆశ్చర్యపడుతూ మాల్యుడికి జోగురాజు కథ చెప్పాడు ఆయన. బొమ్మను 100 వరహాలకు అమ్మడానికి మాల్యుడు ఒప్పుకున్నాడు. శకారుడు వెంటనే జోగురాజు కబురు పెట్టి రప్పించి, ఈరోజు శుక్రవారం, సాధువు చెప్పిన బొమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. మారు ఆలోచన లేకుండా వెంటనే కొనుక్కో అన్నాడు. జోగిరాజు దిగాలు పడి, ప్రస్తుతం నా దగ్గర 1 వరహా కూడా లేదు. నా కోసం నువ్వు ఇంత శ్రమ తీసుకున్నావు, కానీ దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవారెవరు లేదు కదా సామెత అన్నాడు. అలాగే అదృష్టవంతుడు కూడా చెరిపేవారు లేరు అనే సామెత కూడా ఉందిగా. నీకు పుట్టనప్పు నాకు పుడుతుంది, ఏం పుల్లయ్య అంటూ శకారుడు పక్కనే ఉన్న పుల్లయ్య కేసి చూశాడు. ఎన్నడూ ఎవరిని అప్పు అడగని శకారుడు అప్పడిగేసరికి కాదనలేక, రేపు నాకు అవసరమైన ఖర్చులు ఉన్నాయి, రేపటికి తిరిగి ఇచ్చేటట్టయితే అలాగే ఇస్తాను అన్నాడు పుల్లయ్య. శకారుడు సరే అన్నాడు. ఆ విధంగా జోగిరాజు మాల్యుడి దగ్గర 100 వరహాలిచ్చి కంచుబొమ్మ కొని సాధువు చెప్పినట్టే దాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించి పూజ చేశాడు. మర్నాడు శకారుడు జోగిరాజుకు 110 వరహాలిచ్చి కంచుబొమ్మను తీసుకుని అతన్ని పుల్లయ్య బాకీ 100 వరహాలు తీర్చమని చెప్పి ఆ బొమ్మను చారుమతికి ఇచ్చాడు. ఆమె నిష్ఠూరంగా, చూసారా, నిక్కచ్చి మనిషి అనుకున్న మీకు మాట నిలకడలేదని తెలిసిపోయింది. ప్రాణం మీదకి వచ్చిన అప్పు చేయనని మీరు నిన్న పుల్లయ్యను అప్పడిగారు అన్నది. శకారుడు నవ్వి, నా అవసరానికి అప్పు చేయకూడదు అన్నదే నా నియమం. నేను పుల్లయ్య దగ్గర చేసిన అప్పు కేవలం జోగిరాజు కోసమే తప్ప నా కోసం కాదు. ఈ వ్యవహారంలో నేను నా నియమాలన్నీ ఖచ్చితంగా పాటించానే తప్ప నియమభంగం ఎక్కడా చేయలేదు, కాదంటావా అని అడిగాడు. చారుమతి చిన్నగా నవ్వి, కాదని ఇలా అంటాను,
సొంతానికి అప్పు అడగరాదన్న నియమం కంటే కూడా ఇతరుల కోసం అప్పు అడగవచ్చు అన్న నియమం ఇంకా గొప్పది. సాధువు సుదర్శనుడు చెప్పాడని కాక జోగిరాజుకు లభించిన డబ్బు మీ వంటి ఉత్తముడి డబ్బు కావడం వల్ల అది అక్షయమై అతడి దశను మార్చగలదు అని నమ్ముతున్నాను అన్నది. ఆమె అన్నట్లే అనతి కాలంలో జోగిరాజుకు దశ తిరిగి ఆ ఊరి గొప్ప భాగ్యవంతుల్లో ఒకడయ్యాడు. కథ సమాప్తం. తరువాతి కథ కళాభిమానం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం కామేశ్వరరావు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలు అన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్లో తప్పక తెలపండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? పెదరెడ్డి గారి ఇంటి పాలేరు భూపతి. రెడ్డి గారి ఇంటి వెనక ఉన్న పాకలో ఉండేవాడు. వాడిది చక్కని కంఠం. పదాలు పాడుకుంటూ పనిచేసేవాడు. రెడ్డి గారి భార్య ఒకసారి వాడికి అన్నం పెడుతూ, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావురా, ఎక్కడన్నా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చింది. భూపతికి కొంతకాలంగా పెళ్లి ఆలోచన ఉన్నది, కానీ పెళ్లి ప్రయత్నాలు చేసే తీరిక లేదు. అందుచేత వాడు ఆమెతో, అమ్మ, అయ్యగారితో చెప్పి ఒక వారం పాటు నాకు సెలవు ఇప్పించండి, పెళ్లి చేసుకుని వస్తాను అన్నాడు. రెడ్డి గారు వాడికి సెలవు ఇచ్చాడు. భూపతి 4 గ్రామాలు తిరిగి చక్కని పిల్లను పెళ్ళాడి తన వెంట తెచ్చాడు. ఆ పిల్ల పేరు చంద్రకళ. అంతా ఆమెను కళ అని పిలిచేవాళ్ళు. కళకు పెద్ద పాండిత్యం లేకపోయినా జానపద ధోరణిలో గేయాలు రాసే నేర్పు పుట్టుకుతూనే వచ్చింది. ఎండలు కాసినా, వానలు కురిసినా, మేఘాలు ఉరిమినా, మెరిచినా, పెళ్ళిళ్ళైనా, పండగలైనా కళ పాటలు రాసేది. ఆ పాటలు చాలా సున్నితమైన భావాలను కలిగి ఉండి వినసొంపుగా ఉండేవి. రెడ్డి గారి భార్యకు కళ అంటే చాలా అభిమానం. పైపెచ్చు కళ రాసే పాటలు వినటం ఆమెకు గొప్ప సరదా. కళ కూడా తాను ఏ పాట రాసినా ముందు రెడ్డి గారి భార్యకు వినిపించేది. కళ చాలా చక్కగా పాటలు రాస్తుందని రెడ్డి గారి భార్య అనేక సందర్భాలలో వాళ్లతోనూ వీళ్లతోనూ అనడం వల్ల కళకు అభిమానులు చుట్టుపక్కల చాలామంది ఏర్పడ్డారు. ఇది చూసి భూపతి స్నేహితుడు ఒకడు అసూయతో కుమిలిపోయాడు. వాడి భార్యని గురించి చెప్పుకునే వాళ్ళు ఒక్కళ్ళైనా లేరు. అది ఒక అడవి జంతువు లాంటిది. వాడు ఒకరోజు భూపతితో, నీ పెళ్ళాం పాటలు పద్యాలు రాస్తోందిటిగా, నువ్వా డొక్కపడిస్తే అక్షరముకు లేనివాడివి కదా, నీ పెళ్ళాన్ని అలా గాలికి వదిలేస్తే నిన్ను మనిషిలాగా చూస్తుందా? పాచి పని చేసుకు బతకవలసిన మనిషి పాటలు రాయడము, 10 మందికి వినిపించడము, ఇదంతా పరువు మళ్ళీ పని కాదుట్రా. కాస్త అదుపులో ఉంచి పాటలు పాడు తగ్గించకపోయావో త్వరలోనే నీ పెళ్ళాము నిన్నెత్తెక్కి కూర్చుంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించాడు. తన స్నేహితుడు తన మంచి కోరే ఈ మాట చెప్పాడని, అందులో చాలా నిజం ఉన్నదని భూపతికి తోచింది. వాడి ఇంటికి చేరేసరికి కాకతాళీయంగా కళ ఏదో పాట రాస్తున్నది. ఎప్పుడూ ఆ పనికిమాలి పిచ్చి రాత్రి రాయకపోతే నేను బయట పని చూసి వచ్చేలోక రెడ్డి గారి గేదెల పాలు పితకరాదు, పిటకలు చేయరాదా? మనం ఏమన్నా పని పాట లేకుండా కుడిచి కూర్చునేవాళ్ళమా? రెక్కాడితే కానీ డొక్కాడదాయి మనకు అన్నాడు భూపతి తన భార్యతో. అంతే. కళ వెంటనే లేచి వెళ్ళి పాలు పితికి రెడ్డిగారి భార్యకిచ్చి మర్నాడు పిడకలు కూడా తానే చేసింది. అది మొదలు కళ పాటలు రాయడం మాని రోజల్లా ఏదో పని చేస్తూనే గడపసాగింది. ఇలా చాలా రోజులు గడిచింది. తన జీవితంలో పాటలు రాసుకునే అవకాశం పోయినందుకు ఆమె లోపల చాలా బాధపడింది. కానీ ఆ బాధ ఆమె ఎవరికీ చెప్పుకోలేదు. ఒకరోజు భూపతి రెడ్డిగారి తోటలో నీటిని మొక్కలకు మళ్లిస్తూ గట్టిగా పాటలు పాడుకుంటున్నాడు. సమీపంలోని 2 మనుషుల చేత కొబ్బరికాయలు దింపిస్తున్న రెడ్డిగారు భూపతితో, నీ నోరు క్షణం కూడా ఊరుకోదుట్రా, ఎందుకు అస్తమానం ఆ పిచ్చి పాటలు అంత గట్టిగా పాడతావు, నోరు మూసుకుని పనిచేసుకోరాదు అని విసుక్కున్నాడు. భూపతి మనసు చిపుక్కుమన్నది. ఇంతవరకు వాడి పాటను మెచ్చుకున్న వాళ్లే కానీ దాన్ని వంక పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వాడు నోరు మూసుకుని పని కొనసాగించాడు. కానీ అంతదాకా ఉల్లాసంగా సాగిన పని ఇప్పుడు చాలా కష్టం అనిపించసాగింది. ఆ తర్వాత 2-3 సార్లు భూపతి పనిచేస్తూ తనకే తెలియకుండా పాడటము, రెడ్డిగారి చేత తిట్లు తినటము జరిగింది. వాడు పాడటం అయితే మానాడు, కానీ పనిచేసే శక్తి బాగా తగ్గిపోయినట్టు అనిపించింది.
రెడ్డి గారు ఒకనాడు వాడితో, ఏరా నువ్వు వెనకట్లాగా పని చేయటం లేదు, ఉద్యోగం మారుకుంటావా ఏంటి అని అడిగాడు. నన్ను పాడుకోవద్దంటేదిగా, పాడకుండా నాకు పని సాగదు, నన్ను పంపేయండి, పాడుకుంటూ పని చేసి చోట కుదురుకుంటాను అన్నాడు భూపతి. రెడ్డి గారు నవ్వి, మరి నీ పెళ్ళాం మాత్రం నీలాంటి మనిషి కాదుట్రా, అది పని చేయనన్నదా, దాని చేత పాటలు రాయడం ఎందుకు మాన్పించావు, కళాభిమానాన్ని అలా అణిచిపెట్టితే అది నీలాగా బాధపడదు, దాని బాధ నా భార్య గ్రహించి నీకు కాస్త బుద్ధి చెప్పమన్నది, అంతకన్నా ఏమీ లేదు, సంగతి ఏమిటో అర్థమైంది కదా, ఇక వెళ్ళి పని చూసుకో, పాడుకో, నీ భార్యను కూడా పని చేసుకోవడంతో పాటు పాటలు రాసుకొని అన్నాడు. కథ సమాప్తం.